గంగ ఇక ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక గంగాధర్ గంగని చూసి గంగా గంగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఆటో ఆగిపోవడంతో గంగ ఏమైందన్నా, ఎందుకు ఆటో ఆగింది అని అడుగుతూ ఉంటే ఇక చూస్తున్నాను అని చెప్పి ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక గంగాధర్ గంగా గంగా అని చెప్పి పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక గంగాధర్ని చూసిన గంగా, ఏంటన్నా ఏమైందన్నా, ఆటో ఎందుకు ఆపారు అని చెప్పి అడుగుతుంటే, అమ్మా అది కొంచెం పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, ఈ ఆటో నడవదమ్మా, మీరు వేరే ఆటో తీసుకోండి అని చెప్పి అంటుంటే ఇక ఇప్పటికైనా రా గంగా, నేను కారు తీసుకొని వచ్చాను గంగా, కారులో వెళ్దాం గంగా అని అంటుంటే నేను రాను అని వెంటనే ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్లీజ్ గంగా, ఎందుకు గంగా నువ్వు గుడికి వచ్చావు, ఆయన నువ్వు ఒంటరిగా గుడికి రావు కదా గంగా, ఇప్పుడు ఎందుకు వచ్చావు గంగా, చెప్పు గంగా అని అంటుంటే, నీకు అనవసరం, ఇవన్నీ నీకు చెప్పాలనుకోవడం లేదు, నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంటే, ప్లీజ్ గంగా, నేను కార్ తీసుకొని వచ్చాను గంగా, నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను గంగా అని అంటుంటే, నేను రాను అని చెప్పాను కదా, నన్ను విసిగించకు అని గంగా అంటుంటే, అసలు ప్రాబ్లం ఏంటి గంగా, నీ ముఖం ఏంటి అలా ఉంది, చెప్పు గంగా ఏమైంది అని అడుగుతుంటే, ఇలా ప్రశ్నలు వేస్తావనే, సమాధానం లేని ప్రశ్నలు వేస్తావనే నేను నీతో రాను అంటున్నాను. సరే గంగా, నేను ఒక్క ప్రశ్న కూడా అడగను, అసలు నిన్ను ఏ క్వశ్చన్ కూడా అడగను, ఇప్పుడు రా గంగా అని చెప్పి అంటుంటే, సరే అని చెప్పి ఇక గంగ కూడా ఏం మాట్లాడకుండా గంగాధర్తో కారులో ఎక్కి ఇక ఇద్దరు అలానే కారులో వెళ్తూ ఉంటారు. ఇక గంగాధర్ని చూస్తూ మనసులో బాధపడుతూ ఉంటుంది. మనం బిడ్డ బతికే ఉందంట అండి అని చెప్పి మనసులో బాధపడుతూ గంగాధర్ని చూస్తూ ఉంటుంది. ఇక గంగాధర్, నాతో ఏదైనా చెప్పాలా గంగా అని అంటుంటే, లేదు ఏం లేదు అని అంటుంటే, చెప్పు గంగా, నీ మనసులో ఏదైనా బాధ ఉందా, నువ్వేదో చెప్పరాని విషయం చెప్పాలనుకుంటున్నావా, చెప్పు గంగా, ప్లీజ్ గంగా, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను గంగా, ఆ ఇంట్లో నీకు ఎవరు కాని వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు గంగా, ఆ ఇంట్లో నిన్ను ఎవరు పట్టించుకోరని నాకు తెలుసు గంగా, ప్లీజ్ గంగా, నాకైనా ఏదైనా చెప్పు గంగా, ఎందుకు ఈ గుడికి వచ్చావు చెప్పు గంగా అని అంటుంటే, నేను చెప్పాను కదా, అందుకే నేను ఈ కార్ ఎక్కనని చెప్పాను, నువ్వు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నావు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు, నన్ను కొంచెంసేపు మాట్లాడకుండా ఉండనిస్తావా అని అంటుంటే ఇక సైలెంట్ గా గంగాధర్ అలానే ఉండిపోయి కారు నడుపుతూ ఉంటాడు. ఇక వెంటనే కారు దిగి గంగ వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిన గంగ వెంటనే గంగాధర్ని అక్ చేసుకుంటూ ఉంటుంది. గంగాధర్ని అక్ చేసుకొని ఏడుస్తూ ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక గంగాధర్ ఏమైందా అని చెప్పి గంగ వైపు చూస్తూ ఉంటాడు. అసలు ఏమైందో తెలుసా, మన కూతురు బతికే ఉందంటండి అని చెప్పగానే ఒక్కసారిగా గంగాధర్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. మనం చనిపోయిన అనుకుంటున్నా మన కూతురు బతికే ఉందంట. ఆ రోజు సిరిపిల్లిలో మత్తు మందులో మన ఇద్దరం కలిసాం. ఆ తర్వాత అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే నీకు పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు ఆ విషయం నేను చెప్తే మీరు నమ్మేవారు కాదు, నేను పెళ్లి ఆపడానికే అలా చెప్తున్నానని అనుకునేవారు, అందుకే నేను ఆ విషయం మీకు చెప్పలేదు. అనుకోకుండా నేను అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను అనుకోకుండా కొన్ని కారణాలతో ఈ విషయం చెప్పలేకపోయాను. నాకు డెలివరీ అయిన చోట పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆ పాప చనిపోయిందని చెప్పి హాస్పిటల్లో చెప్పారు. ఆ తర్వాత నేను అనుకోని కారణాల వల్ల ఇక్కడ జానులా ఇలా బందీ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నేను ఇప్పుడు ఇప్పుడు బతికి ఉందంటండి. మన పాపను మనం వెతుకుంటూ వెళ్దాం పదండి. మన పాపని మనం వెతికి మన దగ్గరికి తెచ్చుకుందాం అని చెప్పి ఒక్కసారిగా గంగాధర్ని పట్టుకొని అంటూ ఉంటే ఇక గంగాధర్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా గంగ కలకంటూ ఉంటుంది. ఇక బాధతో అలానే వెళ్తూ ఉంటే, ప్లీజ్ గంగా, ఇప్పుడైనా చెప్పు గంగా, అక్కడ ఏమైందో చెప్పు గంగా, అక్కడ ఏం కాకపోతే నువ్వు ఇలా ఉండవు గంగా అని గంగాధర్ గంగ వైపు వస్తూ అడుగుతూ ఉంటే గంగ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. నీకు చెప్పాను కదా ఏం జరగలేదని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని గంగ అంటుంటే, ప్లీజ్ గంగా, నువ్వు అలా ఉండకు గంగా, నువ్వు ఎప్పుడు అలా ఉండడం నేను చూడలేదు గంగా, అక్కడ ఏదో జరిగింది కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు గంగా
అని చెప్పి అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బగి వచ్చి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇలా రా అమ్మా, అదేంటమ్మా నువ్వు అలా ఉన్నావమ్మా అని చెప్పి ఇక బగి గంగని తీసుకెళ్తూ ఉంటే ఇక గంగాధర్ చూస్తూ ఉంటాడు. ఇక చెంగయ్య, అదేంట్రా మీ ఇద్దరు గుడికి వెళ్ళారా అని అంటుంటే, లేదు గంగ గుడికెళ్ళింది, నేను గుడికెళ్ళాను, కానీ మేమిద్దరం కలిసి కాదు, వేరు వేరుగా వెళ్ళాము. అక్కడ నాకు గంగ కనిపించింది. గంగ చాలా బాధలో ఉంది. ఏంటని అడిగితే చెప్పడం లేదు. చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ కనిపించింది. ఎంత అడిగినా నాతో చెప్పలేదు అని అంటుంటే ఇక చెంగయ్య, అదేంటి మీ ఇద్దరు కారులోనే కదా వచ్చారు, గంగని నువ్వు అడగలేదా అని అంటుంటే, లేదు నేను అడిగాను, కానీ గంగ ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. గంగ తన కూతురి గురించి ఆలోచించినట్టుందిరా. ఎందుకంటే నిన్న స్వామీజీ వచ్చారు కదా, స్వామీజీ వచ్చి తన సంతానం వృద్ధిలోకి వస్తుందని చెప్పారు. కానీ తనకి తన పాప బతికి లేదని తెలియదు కదా, తన పాప చనిపోయింది అనుకుంటుంది. అందుకే తన గురించి ఆలోచించి బాధపడినట్టుంది. తన పాప బతికి ఉందని తెలిసి సంతోషపడుతుంది అని చెంగయ్య అంటుంటే, ఇంతకాలం మనం ఈ విషయం దాచి తప్పు చేశాం, ఇప్పటికైనా గంగకి ఈ విషయం చెప్దాం నాన్న అని అంటుంటే, లేదురా ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇప్పుడు జానులా ఉన్న గంగ ఏదైనా జరగచ్చు. మనం అసలు జానులా ఎందుకు మారిందో తెలుసుకోవాలి, జాహ్నవిలా మారినందుకు కారణం తెలుసుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తన కూతురు అనే విషయం చెప్పాలి అనేసరికి గంగాధర్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక గంగ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బగి ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటే, అమ్మా బగి ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పి ఇక శరత్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో శరత్, ఎక్కడున్నారు అని అడుగుతుంటే, నేను ఇక్కడే ఉన్నాను, మీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంటే, సరే ఇక్కడికి రా అని చెప్పి జాహ్నవితో అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక గంగ వెళ్తూ ఉంటుంది. బగి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక అసలు గంగ ఇప్పుడు నేను కలవాలనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అది జాను, నేను ఈ రోజు స్వామీజీని కలవాలనుకున్నాను కానీ కలవలేకపోయాను అని అంటుంటే, నేను కలిశాను అనేసరికి ఒక్కసారిగా శరత్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. స్వామీజీ నాకు విషయం చెప్పాడు, నా కూతురు, నా బంగారు తల్లి, నా కన్న కూతురు బతికే ఉందంటండి అని ఒక్కసారిగా శరత్ షాక్ అలానే చూస్తుంటాడు. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ కూతురు చనిపోయిందని చెప్పారు కదా ఆ రోజే, మన కళ్ళ ముందే హాస్పిటల్లో కూతురు చనిపోయిందని చెప్పారు కదా, మన ఇలా బతికుండడం ఏంటి అని అంటుంటే, లేదు అండి, ఈ రోజు నేను స్వామీజీని కలిశాను, స్వామీజీ నాకు చెప్పాడు ఈ సంతానం బతికే ఉందని. స్వామీజీ నాకు అబద్ధం చెప్పడు కదా, స్వామీజీ చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది, నా కూతురు బతికే ఉందనిపిస్తుంది అని అంటుంటే, లేదు గంగా, తను చనిపోయిందని తెలుసు కదా, మళ్ళీ బతికేలా వస్తుంది అని అంటుంటే, ఏమో నాకైతే బతికే ఉందనిపిస్తుంది, ఏదో మ్యాజిక్ జరిగి నా కూతురు బతికిందేమో అనిపిస్తుంది అని అంటుంటే, ఏమో నువ్వు అలా అనుకుంటున్నావు కానీ నాకు నమ్మాలనిపించడం లేదు. నేను ఒకసారి రాజమండ్రికి వెళ్ళాను కదా, అక్కడ అడిగితే చెప్పారు నా కూతురు బతికి లేదని. కానీ ఇప్పుడు స్వామీజీ చెప్తుంటే నేను మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్తావా? అవును నేను వెళ్తాను రాజమండ్రికి, అక్కడ తెలుసుకుంటాను. అదేంటి గంగా, చనిపోయిన కూతురు మళ్ళీ బతికి రావడం ఏంటి? ఒకసారి వెళ్తానండి అని అంటుంటే, సరే నీతో పాటు నేను కూడా వస్తాను, నేను ఒంటరిగానే వెళ్తాను. లేదు గంగా, నేను వస్తాను నీకు తోడుగా, నీ బాధ్యత నేను చూసుకుంటాను కదా అని అంటుంటే, సరే థ్యాంక్స్ అని చెప్పి ఇక గంగ కూడా వెళ్తూ ఉంటే, నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు జాను, విఎస్ గంగా నిన్ను ఎలా విడదీయాలో తెలుసు అని చెప్పి ఇక వెంటనే పృథ్వీకి కాల్ చేస్తూ ఉంటాడు. గంగ కూతురు గురించి తెలుసుకోమని చెప్పాను కదా, ఆ మహేష్ గురించి తెలుసుకున్నావా అని అంటుంటే, అలా తెలుసుకునే సమయంలో నాకు ఒక విషయం తెలిసింది. ఏంటది? ఇప్పుడు మహేష్ హైదరాబాద్ లో ఉన్నాడంట అని చెప్పడంతో శరత్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో శరత్ గంగతో, అవును నీ కూతురు బతికే ఉందని చెప్పారు కదా, మరి నీ కూతురిని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? మరి నీ కూతురు బతికే ఉందని తెలిసినప్పుడు నీకెందుకు ఫోన్ చేయలేదు? మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? అంటే మీ హస్బెండ్ కానీ, మీ హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ హస్బెండే మీ కూతుర్ని పెంచుకుంటూ ఉంటాడా అని అంటుంటే ఇక గంగ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి నీ హస్బెండ్ కి ఫోన్ చేసి అడుగుతావా అని చెప్పి అంటుంటే ఇక గంగ షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి గంగ నిజం అడుగుతుందా లేదా చూద్దాం.